నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే రైతులపై హత్యాయత్నం కేసులు 40 మందిపై ఎఫ్ఐఆర్ 17 సెక్షన్ల కింద నమోదు 12 మంది రిమాండ్ జిల్లా జైలుకు తరలింపు ఇక రాజోలిలో పోలీసు రాజు భయం గుప్పిట్లో ధన్వాడ జనం దొరికినోళ్ళు దొరికినట్లే అరెస్ట్ రాత్రంతా పోలీస్ స్టేషన్లు మార్చి చిత్రహింసలు పెట్టి దారుణం ఇథనాల్ కంపెనీ సీఈఓ ఫిర్యాదుతో రైతులపై మరణాయుధాలతో దాడి కంపెనీ సీఈఓ స్క్రిప్ట్ పోలీసులదే అయితే అర్ధరాత్రి గ్రామాలపై దాడులకు ప్లాన్ మరో లగచర్లగా రాజోలి రణరంగం నాడు ఫ్యాక్టరీని వద్దన్నవారే నేడు పోలీసులను మోహరించి వసూలు ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూల్ సబ్ జైలర్పై కూడా కేసు నమోదు చేరియాల్ భూములకు చెర దళిత గిరిజనుల భూములపై సర్కార్ కన్ను మరో 120 ఎకరాలకు అసైన్డ్ భూమికి ఎసరు సంగారెడ్డి జిల్లా చేరియాలలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సంగారెడ్డి కలెక్టర్ పారిశ్రామిక వాడే లేని చోట భూసేకరణ ఇక రియల్ ఎస్టేట్ కోసమేనంటున్న స్థానికులు రైతులు ఉద్యమిస్తున్న పట్టని ప్రభుత్వం ప్రాణాలు పోయినా భూములివ్వం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని 4 గ్రామాల్లో సర్వేకు అడ్డుపడ్డ అన్నదాతలు మొదట చేపట్టిన విధంగానే ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే చేయాలని రైతుల డిమాండ్ మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు ఎమ్మెల్యే మాఘంటికి తీవ్ర అస్వస్థత ఛాతీ నొప్పితో స్పృహ కోల్పోయిన గోపీనాథ్ ఏజీకి తరలింపు వెంటిలేటర్పై చికిత్స 48 గంటల వరకు ఏమీ చెప్పలేమంటూ వైద్యులు దవాఖానకు తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు సర్దార్ మరణమే మాఘంటిని కలిసివేసింది ఫసీయుద్దీన్ కు రఘునందన్ రావు మద్దతు ఇవ్వడం చూసి ఆవేదనకు గురయ్యారు 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాచుడు శ్రవణ్ వెల్లడి ఏజీలో హరీష్ తో కలిసి ఆరోగ్యంపై ఆరా బలకచిల్ల ప్రాజెక్టు అనవసరం రైతులకు ఎలాంటి మేలు జరగదు ప్రాజెక్టు వెనక ఎన్డీఏ సర్కారు కుట్ర కమిషన్ల కోసమే తెరపైకి తెచ్చారు పెండింగ్ ప్రాజెక్టులకు వదిలేసి బలకచెర్లపైనే దృష్టి ఎందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇక సాక్షికి సంబంధించిన ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే పగడ విప్పిన పచ్చ మాఫియా డ్రగ్స్ డోర్ డెలివరీతో యథేచ్ఛగా దందా నగరాలు పట్టణాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ముఠాలు యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ కు అడ్డగా ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల డీలర్లకు ఏపీనే ప్రధాన మార్కెట్ విద్యా సంస్థల టార్గెట్ సమీపంలోనే యథేచ్ఛగా విక్రయాలు విజయవాడలో పట్టుకున్నది గోరంతలేనంటున్న పోలీస్ వర్గాలు రాష్ట్రంలో ఎటు చూస్తున్న ఏరులై పారుతున్న మద్యం బెల్ట్ షాపులతో ఇంటింటికి మద్యం డెలివరీ పైనుంచి కింది వరకు భారీగా చేతులు మారుతున్న లంచాలు పేకాట క్లబ్బుల దందాలతో భారీ దోపిడీ కూటమి పార్టీల ఎమ్మెల్యేలదే ఈ దందా బలయ్యేది ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపులు మరోవైపు అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రం అనంతపురం జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం చంద్రబాబు ఏడాది పాలనలో 187 అత్యాచారాలు 15 హత్యలు 380 అనుమానాస్పద మృతులు 16 ఇది రాష్ట్రంలో రెడ్ బ్యూక్ రాజ్యాంగం మారణ హోమం దళిత బాలికకు చెందిన చరిచిన టీడీపీ కీచకులు పరిటాల ఇలాకాలో దారుణం వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టికం 14 మంది నిందితులు టీడీపీ అల్లరి మూకలే రామగిరి మండలం ఏడుగురలపల్లిలో ఘటన బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి విషయం ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో కేసు పక్కదోవ ఎవరికి చెప్పొద్దని బెదిరింపులు బాధిత బాలిక ఆమె తల్లి గురువారం అదృశ్యం ఇందుకు పోలీసులు స్థానిక టీడీపీ నేతలే కారణం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్కౌంటర్ మరో కీలక నేతను కోల్పోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న సుధాకర్ ఛత్తీస్గఢ్ ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో మృతి సుధాకర్ అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహచలం ఏలూరు జిల్లా సత్యవోలు ఆయన స్వస్థలం 2004లో ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు వచ్చిన సుధాకర్ లోకేష్ ఒత్తిడితోనే మూల్యాంకనంలో తప్పులు వారం రోజుల్లో పూర్తి చేయాలని టీచర్లకు టార్గెట్ విద్యాశాఖ వైఫల్యం బయటపడటంతో వారిపై చర్యలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి విద్యార్థి సంఘాల డిమాండ్ మంగళగిరిలోని పాఠశాల విద్యాభవన్ ఎదుట ధర్నా వైఎస్ఆర్సీపీ సంఘీభావం దేవతల రాజధానిలో ఉండడం అదృష్టం అమరావతిలో
మియావాకీ సహా అనేక దేశాల గార్డెన్లు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సీఎం చంద్రబాబు అటవీ పర్యావరణ శాఖ సలహాదారునిగా అంకారావు నియామకం. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ నరేంద్ర గారిక నిన్న ఏదైతే తెలంగాణ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా పలు అంశాలపై అయితే చర్చించడం జరిగింది. ఇందులో ఇటు ఉద్యోగుల సమస్యలు అలాగే డిఏలపై కూడా చర్చించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగులకు 2 డిఏలు ఇస్తున్నాం, ఒకటి ఇప్పుడు అమలు చేయాలి, ఇంకోటి 6 నెలల తర్వాత అమలు చేయాలంటూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముందుగా అంటే వాళ్ళు చెప్తున్నట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు రావడం, తర్వాత ఒక కమిటీ వేయడం మే 6న. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ కు సంబంధించి ఒక 57 డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వానికి సమర్పించడము, దాన్ని బేస్ చేసుకొని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కేబినెట్ కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది. సాయంత్రం 4:30 స్టార్ట్ అయిందంటే రాత్రి 9:30 వరకు కూడా మీటింగ్ జరగడం. ఈ మీటింగ్ లో వీళ్ళు ఒక కీలక నిర్ణయం, ఏదైతే డిఏలు పెండింగ్ లో ఉన్నాయో, ఒక 5 డిఏలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ లో ఉన్నాయి, వాటిలో 2టిని క్లియర్ చేస్తూ వాళ్ళు ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఇమీడియట్ గా, ఇంకొకటి ఒక 6 మంత్స్ తర్వాత, అంటే నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే ప్రతి నెల ఒక 700 కోట్లు ఈ బకాయిలు రిలీజ్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. సో ఇది మాత్రం నిజంగా ఎంప్లాయీస్ కు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను అందరూ కూడా కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, మరి కుటుంబ సభ్యులు కానీ చాలా ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది, అంటే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది. సో వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్పినట్టుగా నిన్న ప్రభుత్వం ఈ బకాయిల విషయంలో డిక్లేర్ చేయడం అది పెద్ద రిలీఫ్ గా వీళ్ళకు ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు కానీ అది చాలా మంచి నిర్ణయంగా ఉంది. సో ఇది ఒక, అంటే ఆఫ్టర్ ఫార్మేషన్ డే తర్వాత ఇది ఒక గుడ్ న్యూస్ లాగా ఎంప్లాయీస్ ఉంది. సో వాళ్ళు మరింత చక్కగా విధులు నిర్వర్తించడానికి ప్రభుత్వం అనుకుంటున్న మెయిన్ ఏవైతే ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, లేదంటే కరప్షన్ కూడా తగ్గడానికి కానీ ఒక బాటలు వేస్తుందని భావించవచ్చు. అయితే నరేంద్ర గారు ఇప్పటికే ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగ సమస్యలు అనేవి పెండింగ్లో వస్తున్నాయి. ఇక డిఏలు కూడా అమలు చేయడంలో కొంత ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వంలో కూడా కొంత నిర్లక్ష్యం వహించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికీ 2 డిఏలు ప్రకటించినప్పటికీ కూడా ఒకటే దాన్ని అమల్లోకి తీసుకురావాలంటూ కూడా ఆమోదముద్ర వేసింది. మరి ఇంకోటి 6 నెలల తర్వాత ఖచ్చితంగా డిఏను విడుదల చేస్తామంటూ కూడా చెప్పింది. మరి ఇది సాధ్యమవుతుందంటారా? ఇప్పటికైనా ఇటు ఉద్యోగుల సమస్యలపై కొంత ఒక మేర కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే సాధ్యం కావడం మీద అనుమానాలు ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అనేది సరిగా లేవు కాబట్టి, రాష్ట్రం అనేది చాలా ఇబ్బందుల్లో ఆర్థికంగా ఉంది కాబట్టి సహజంగా అట్లాంటి డౌట్స్ రావడం సహజంగా ఉంది ఎంప్లాయీస్ లో. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ కి ప్రయారిటీ ఇవ్వడానికే ట్రై చేస్తా ఉంటారు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, మన కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు. వాళ్ళు సరిగా సేవలు అందిస్తేనే ప్రజలకు ఒక రిలీఫ్ కానీ, ఒక సౌకర్యం కానీ ఉంటుంది. సో అట్లా ఎంప్లాయీస్ ని ఒక గౌరవ సూచకంగా చూస్తే అది వేరుగా ఉంటుంది. అట్లా కాకుండా ఎంప్లాయీస్ ని మన దగ్గర పనిచేసే ఒక వర్కర్ల లాగా వాళ్ళని అవమానపరిచేటట్టు, వాళ్ళ మీద నియంత్రణత్వ ధోరణి ఉంటే మాత్రం అది డెఫినెట్ గా ఒక నెగటివ్ ఇండికేషన్స్ వెళ్ళడానికి ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఎంప్లాయీస్ లో కానివ్వండి, ఎంప్లాయీస్ యూనియన్స్ లో కానివ్వండి డౌట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ విషయంలో ప్రభుత్వం మరింత ఆచితూచి వ్యవహరించి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఈ బకాయిలన్నీ కూడా విడతల వారీగా విడుదల చేస్తేనే వాళ్ళ ఎంప్లాయీస్ మరింత గట్టిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.
ఎస్ మరి నరేంద్ర గారి మరో అంశం చూసుకుంటే ఇటు డ్రగ్స్ డెలివరీతో యథేచ్ఛగా ఏపీలో ఈ డ్రగ్స్ దందా అనేది కొనసాగుతోంది. మరి ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ ఒక డ్రగ్స్ అడ్డాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విద్యార్థులను యువతను టార్గెట్గా చేసుకుని ఈ డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఇక ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఇప్పుడు మనకు ఎక్కడో నార్త్ ఇండియాలో పంజాబ్ లాంటి చోట్ల ఈ డ్రగ్స్ వ్యవహారం ఎక్కువగా ఉంది, ముంబై లాంటి నగరంలో ఉంది, ఢిల్లీలో ఉంది అనే పరిస్థితి ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసింది. చాలా చోట్ల అంటే టౌన్స్ లో కానివ్వండి, ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఈ రోజు డ్రగ్స్ అంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు చాలా అవైలబిలిటీ వచ్చాయి. వాటిని ముఖ్యంగా మనకి ఇప్పుడు మన దేశానికి ఉన్న ఒక గొప్ప వరం ఏంటంటే యూతే. మన ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది యూత్ మన కంట్రీలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ అయితే పనిచేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంతమంది పొలిటికల్ లీడర్లు కానివ్వండి, కొంతమంది పోలీస్ అధికారుల పరోక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ క్రిమినల్స్ అంత దూసుకు వెళ్తారనే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే ఇది మనకు భవిష్యత్ తరాలకు కూడా చాలా డేంజరస్ గా ఉండే అవకాశం ఉంది. యువత అంటే వాళ్ళ కుటుంబం కానివ్వండి, దేశం కానివ్వండి, అభివృద్ధికి దోహదపడాల్సిన యువత ఈరోజు మత్తు పదార్థాలు అంటే అది ఒక మీనింగ్లెస్ యాటిట్యూడ్ లాగా వచ్చేసింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా నిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారి అప్రోచ్ అనేది ఒక వరల్డ్ లెవెల్లో ఆయన అంటే ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు. కాబట్టి ఆయన తీసుకునే చర్యలు అక్కడక్కడ ఉమ్మడి ప్రభుత్వం తీసుకునే చర్యలు డెఫినెట్ గా డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటాయి తప్ప అది కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ముందుకు వేస్తే బాగుంటుంది. ఎస్ నరేందర్ గారు, మరి ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు ఏకంగా డీలర్లనే ఏపీనే ప్రధాన మార్కెట్గా చేసుకుని ఈ దందా అనేది కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క డ్రగ్స్ విషయంలోనే కాదు, ఏకంగా ఇటు ఈ డ్రగ్స్ విషయానికి వస్తే కనుక ఏకంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలే ఈ దందా కొనసాగిస్తున్నారు. మరి ఈ దందా వల్ల ఇక్కడ ఎంతో మంది ప్రజలు కూడా బలవుతున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి ఏమైనా సారించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తుంది. సో ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. ఎందుకంటే ప్రక్షాళన చర్యలు అనేది సొంత పార్టీ నుంచే స్టార్ట్ అవుతేనే ఒక ఇండికేషన్ అనేది బయటకు వెళ్తుంది. అంటే తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించే పరిస్థితి లేదు. సొంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారంటే అటు అధికారులు కానివ్వండి, స్మగ్లర్లు కానివ్వండి, అటు యూత్ కానివ్వండి, వాళ్ళందరూ దాని నుంచి అంటే వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అట్ ద సేమ్ టైం ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అయినా మారితే అది పెద్ద లక్ష్యం. అంటే ఎట్లయితే గతంలో ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం మీద ఎట్లయితే ఉద్యమం తీసుకొచ్చింది, సేమ్ అదే టైప్ లో డ్రగ్స్ కి వ్యతిరేకంగా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తే కొంతమంది అంటే చాలా మంది ఇప్పుడు 100 మంది వాడుతున్నారు అనుకోండి డ్రగ్స్, అందులోంచి ఒక 5-10 మంది మారినా కూడా ఒక లక్ష్యం చేరుకున్నట్టు అవుతుంది. దానివల్ల జరిగే అనర్థాలు వాళ్ళకి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎస్ నరేందర్ గారు, మరి ముఖ్యంగా ఇవాళ డ్రగ్స్ విషయానికి ఒకటే కాదు, ఇటు పేకాట కావచ్చు, ఇటు అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఓవరాల్గా చంద్రబాబు పాలనలో 187 అత్యాచారాలు, హత్యలు, 15 హత్యలు, అలాగే 380 హత్యలు చోటు చేసుకున్నట్టు కూడా ఇది రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా మొత్తానికి చంద్రబాబు పాలనపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యూజువల్ గా మనకు క్రైమ్ రేట్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఒక లాస్ట్ 3 years రివ్యూ చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగింది. సపోజ్ ఒక 50 హత్యలు జరిగాయి అనుకోండి 2024లో, 2025లో ఎన్ని జరిగాయి, అవి తగ్గాయా పెరిగాయి, ఒక 3 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కంపేర్ చేసుకుంటుంది. అంటే కొన్ని సహజం అవి అంటే ఎంత రామరాజ్యం ఉన్నా కూడా మానసిక పరిస్థితి కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల వల్ల కానివ్వండి క్రైమ్స్ అనేది జరుగుతూ ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు నిరోధించడమే పోలీసుల లక్ష్యం. సో
ఈ విషయంలో ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ లో వాళ్ళు ఇండికేట్ చేస్తూ ఇదంతా జరుగుతా ఉన్నది స్టేట్ లెవెల్ అనేది మాత్రం, ఎందుకంటే మెయిన్ బేస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ టాప్ ప్రయారిటీ ఎనీ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేనప్పుడు ఆ పరిపాలనకు ఆ, అర్థమే లేదు. సో లా అండ్ ఆర్డర్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైతే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని చాలా ప్రోత్సహించాలి, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, కరప్షన్ తగ్గించాలి. తగ్గించినప్పుడు డెఫినెట్లీ క్రిమినల్స్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి భయపడే పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళ తీవ్రవాద సమస్య, ఈ నక్సలైట్లు కానివ్వండి, అంతకుముందు రౌడీ ముక్కలు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మన తెలుగు నేలపై ఉన్న పరిస్థితి ఈ రోజు అవన్నీ కూడా చాలా వరకు తగ్గింది. సో ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ క్రిమినల్స్ లాగా మారిపోయి ఇండైరెక్ట్ గా ఈ క్రిమినల్స్ ప్రోత్సహించారు. దాని ద్వారా చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దాంతో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నట్టయితే మనం చూస్తా ఉన్నాం. సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళ ఎవరైతే రాజకీయ విమర్శకులు ఉన్నారో వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ నరేంద్ర గారి మరో అంశం చూసుకుంటే ఇవాళ ధన్వాడలో రైతులపై హత్యాయత్నం కేసులు అక్రమంగా నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 15 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇక రాజోలిలో పోలీసు రాజుల రాజ్యాంగం నడుస్తోంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే అటు రైతులు కూడా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మరి ఒక సినిమా తరహా కూడా ఈ వ్యవహారం అంతా చూసుకుంటే అలాగే కనిపిస్తోంది. మరి ఈ రైతులపై అనవసరంగా అక్రమంగా అత్యయత్నం కేసులు నమోదు చేయడం, దీని వెనుక అసలు వ్యూహం ఏంటంటారు? అంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కానివ్వండి, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ కానివ్వండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి, కరీంనగర్ లో కానివ్వండి, ఇలాంటి ప్రపోజల్స్ వచ్చాయి. ఎందుకంటే ఇథనాల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నీడ్ గా మారుతుంది. సో అయితే ఈ విషయంలో రైతుల అభిప్రాయాలకు విలువ లేకుండా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను కూడా లెక్కలోకి తీసుకోకుండా అధికార అండతో లేకపోతే అధికారుల అండతో మేము బలవంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టేస్తాం, ఇక్కడ సెట్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేసే సందర్భంలో ఈ విషయంలో ఒక సమిష్టి నిర్ణయం అనేది అవసరం. ఎందుకంటే విస్తృతమైన చర్చలు జరిపి అక్కడ స్థానిక ప్రజలతో వాళ్ళతో అవసరమైతే లిఖిత పూర్వకంగా వాళ్ళ ఆమోదం తీసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే ఎంత ముందడుగు వేసినా కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేయొచ్చు. అట్లాంటి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత సవ్యంగా జరగాల్సిన ఈ పనులు చాలా చోట్ల రైతుల మనోభావాలను దెబ్బతీస్తూ, అంటే ఇప్పుడు మనకి పెద్ద ధన్వాడ ఇన్సిడెంటే జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ లో చూస్తా ఉన్నాం. అక్కడ ఒక 41 మంది రైతుల మీద కేసులు చేయడం, ఒక 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపడం, ఇట్లాంటి సంఘటనలు అక్కడ జరిగింది. సో ఇది ఏమైతుందంటే అక్కడ ఒక విలేజ్ లో, ఒక రూరల్ ఏరియాలో రైతుల మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. సో ఈ విషయంలో ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగాన్ని చాలా ఆచితూచి వ్యవహరించాలి. ముందే ఈ విషయంలో రైతు ప్రతినిధులతో కానివ్వండి, గ్రామ పెద్దలతో కానివ్వండి, వాళ్ళతో ఒక డిస్కషన్ జరపాలి. విస్తృతమైన చర్చలు జరిపిన తర్వాతనే మూవ్ కావాలి. లేదంటే జనవాసాలకి దూరంగా పెట్టండి ఇథనాల్ ఫ్యాక్టరీ, విలేజ్లకు దగ్గరగా. ఎందుకంటే మనకు నివాస ప్రాంతాలు లేని దూర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు కానివ్వండి, అవర్స్కి దూరంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అట్లాంటి ప్రాంతాల్లో వీటిని సెటప్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఆ విషయంలో ప్రభుత్వమే ఆసక్తి, ఎందుకంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం నిర్మల్లో చూసాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అర్ధరాత్రి అపరాత్రి కూడా రైతులు రోడ్లపైకి రావడం, ఆందోళన చేయడం అనేది చూసాం. ఇప్పుడు అక్కడ నిర్మాణం కొంచెం సర్దుమణిగింది అనుకునే లోపు ఇప్పుడు పెద్ద ధన్వాడ జోగులాంబ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ సేమ్ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి గొడవ స్టార్ట్ అయింది. సో ఇది ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కింద గమనించి, రైతులకు సంబంధించిన ఇష్యూగా గమనించి ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనగానే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. అక్కడ రైతులకు కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. అంటే సీఎం గారే మా జిల్లా కాబట్టి తప్పకుండా ఆయన ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటారనే ఆశాభావం వారిలో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఇంకా కొంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళి, అంటే పోలీస్ అధికారులు కానివ్వండి, ఇటు జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే గతంలో లగచర్లలో కూడా ఇదే తరహా ఇండస్ట్రియల్ కోసం భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు జరిగాయి. మరి అదే తరహా ఇప్పుడు రాజులు కూడా మారబోతుంది అనుకోవచ్చా? అంటే అదే ఇక్కడ అంటే కొంత అధికార బలం, డబ్బుల బలం వాటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇప్పుడు మామూలుగా సహజంగా కొంత వ్యతిరేకత ఉండడం వేరు, కానీ మొత్తానికే వ్యతిరేకత ఉండడం అనేది అది ఎవరికి ఇష్టం లేని ప్రాజెక్ట్ అన్నది. సో ఈ విషయంలో చర్య తీసుకోవాల్సింది అధికారులు, ప్రభుత్వం. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్ జరగాలి, వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ జరగాలి. విస్తృతంగా జరిగిన తర్వాత అవసరమైతే లిఖిత పూర్వకమైన ఆమోదం తీసుకోవాలి అక్కడున్న రైతులతో కానీ వాళ్ళతో కానీ. వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో చేసినప్పుడు ఈ సమస్యలు ఇప్పుడు లంచర్లో కానివ్వండి ఇట్లాంటి సమస్యలు, ఎందుకంటే అదొక వాళ్ళని రైతులను అవమానపరిచి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపి, అంటే వాళ్ళు చేసేది వాళ్ళ ఇంటి కోసం అని కాకుండా వాళ్ళు ఒక విలేజ్ కోసం, ఒక ఏరియా కోసం ఎవరైతే తాపత్రయపడతారో వాళ్ళని అవమానకరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంటే ఒక క్రిమినల్స్ లాగా ఏదో ఒక క్రైమ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు వాళ్ళని రైతులను చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు కుటుంబాలు కానివ్వండి వాళ్ళందరూ కానీ ఆర్థికంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి ఇబ్బంది పడే పని. సో ఇట్లాంటి విషయంలో కొంత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం. ఎస్ నరేందర్ గారు, మరి ఒకప్పుడు ఆ ఇండస్ట్రీలే వద్దన్న వారు మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఉన్న పలంగా పోలీసులను మోహరించి మరి పనులు మొదలు పెట్టడం అంటే ఈ ఈ మొత్తానికి కథ వెనుక వ్యూహం ఏంటంటారు? అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలే వద్దు అని చెప్పిన వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి పనులు ప్రారంభించడం కావచ్చు, ఇటు ఇథనాల్ కంపెనీ సీఈఓ ఫిర్యాదుతో ఏకంగా రైతులపై మారణాయుధాలతో కూడా దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే న్యాచురల్ గా ఎప్పుడైతే వీళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టాలని ముందుకు వచ్చే వాళ్ళు ఇటు పోలీసులు అండతో ప్రజలను అంచివేస్తాము, అధికారము మాకు అండగా ఉంది కాబట్టి మేము ఏమైనా చేయగలుగుతాం అనేది మాత్రం అది దుస్సాహసమే అవుతుంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏదనుకుంటే మెజార్టీ ప్రజలు అదే అంతిమ నిర్ణయం. సో ఆ విషయంలో చాలా అంటే వీళ్ళు ఎవరైతే ప్రాజెక్ట్ మూవ్ చేసే వాళ్ళు కొంత ఒక లిబరల్ గా కొంత పాజిటివ్ వేతో వాళ్ళు ముందుకెళ్ళాలి. అంతే తప్ప మాకు విస్తృతమైన పోలీస్ అండ ఉంది, మాకు అంటే పవర్ ఉంది, మేము డబ్బులు ఉన్నాయి మా దగ్గర కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతాం అని చేస్తాం అనుకుంటున్నాం. ఇది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయంగా మారే పరిస్థితి ఉంటుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇందాక మీరు చెప్పినట్టు ఈ డౌట్స్ వస్తాయి. నిన్నటి వరకు ఇండస్ట్రీస్ వద్దన్న వాళ్ళు ఈరోజు ఇంత ఆసక్తిగా ముందుకు వస్తున్నారంటే దీని ఎంత తెర వెంట ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియాలి. ఇది చేయాల్సిన బాధ్యత రాజకీయ ఎవరైతే అపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో, ప్రజా సంఘాలు ఉంటాయో వాళ్ళు ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అప్పుదోని పట్టించండి, వాస్తవాలు చెప్పాలి. దీని వెనుక ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటని చెప్పి ఒక అమికబుల్ సొల్యూషన్ అనేది తీసుకురావాలి వీటికి. ఎందుకంటే ఇవాళ ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే లోకల్ గా కానివ్వండి చాలా మందికి కానీ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటాయి. అవన్నీ కూడా అందరికి అనుకూలమైన పరిస్థితుల్లో జరగాలి. అట్లా కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తామంటే మాత్రం అది చేతులు దాటే పరిస్థితి ఉంటుంది. డబ్బులు కూడా వేస్ట్ కావడము, లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం, అన్నిటికీ మించి ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం. రైట్, థ్యాంక్ యూ అండి నరేందర్ గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.